హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయి. సో మనకు తెలిసిందే అంటే నిన్నటి నుంచి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ అవుతున్నాయి. సరెండర్ లీవ్స్ అలా అయితే జమ అవుతున్నాయి. డిఏ బకాయిలు ఇవి ఇంకా జమ కావాల్సి ఉంది. సో ఏమేమి జమ అవుతున్నాయి, ఎంతవరకు ప్రాసెస్ ఎంతలో ఉంది అని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏ ట్రెజరీల పరిధిలో జమ అవుతున్నాయి, ఇంకా ఎన్ని ట్రెజరీలో అయితే జమ కావాల్సి ఉందన్న వివరాలు కూడా వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లులు జమ అవుతూ ఉన్నాయి. సో నిన్నటి నుంచి అయితే జమ అవుతున్నాయంటే ఏవి జమ అవుతున్నాయంటే 2022 సంవత్సరంలో సరెండర్ లీవ్స్కి అప్లై చేసుకున్న వారికి అయితే ఈరోజు అయితే జమ అవ్వడం జరుగుతుంది. మనం గమనించాము. ఇంకా చాలా వరకు బిల్లులు కూడా ఈ కుబేర్ దశలో ఉన్నాయంటే తాజా వార్త అండి. సో ఇలా ఈ కుబేర్లో ఉన్న బిల్లులన్నీ కూడా వెంటనే జమ అవుతాయండి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం, జమ అవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లోపల అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు తాజాగా సరెండర్ లీవ్ క్యాష్ కూడా జమ అవుతున్నాయండి. అదేవిధంగా సెప్టెంబర్ 2021 సరెండర్ లీవ్ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్లు చెప్తూ ఉన్నారు. అలాగే డిసెంబర్ 2021 సరెండర్ లీవ్ అమౌంట్ కూడా క్రెడిట్ అయినట్టు చెబుతూ ఉన్నారండి. హెల్త్ డిపార్ట్మెంట్ సరెండర్ లీవ్స్ క్రెడిట్ అయినట్టు చెప్తున్నారు. అలాగే ఏపీపీటీడీ ఎస్ఎల్స్ క్రెడిట్ అంటున్నారు. మన మిత్రులు అయితే కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో అవన్నీ ఇప్పుడు చెప్తున్నాను. సో మెడికల్ డిపార్ట్మెంట్ వారికి అయితే సరెండర్ లీవ్స్ జమ అయినట్టు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారికి, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ఈ విధంగా జమ అయినట్లు మన మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా జమ అయినట్లు సమాచారం అండి. సో అలాగే మరొకరు ఎస్ఎల్స్ జమ అయ్యాయని అంటున్నారు. సో ఈ విధంగా ఈస్ట్ గోదావరి కర్లపాలెంలో మండలంలో సరెండర్ లీవ్స్ జమ అయ్యాయని అయితే అంటున్నారు. ఏం జమ అయ్యాయంటే 2021 డిసెంబర్ నుంచి డిసెంబర్ సంబంధించిన అన్ని ఎస్ఎల్స్ కూడా క్లియర్గా జమ అయ్యాయని అంటున్నారు. అలాగే బాపట్ల టీచర్స్ సరెండర్ లీవ్స్ బిల్స్ అయితే జమ అయినట్టు చెప్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఇక నవంబర్ 2021 సరెండర్ లీవ్స్ ఆర్బీఐ చేసినట్టుగా సమాచారం అండి. సో ఇదే విధంగా బిల్స్ అన్నీ కూడా చాలా వరకు జమ అవుతూ ఉన్నాయి. మరికొన్ని బిల్స్ అయితే ఈ కుబేర్ దశలో ఉన్నాయండి. సో అలాంటి బిల్లుని ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్ సంబంధించి ఎక్కువ బిల్లు అయితే జమ అవుతున్నాయి. వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి చెందిన సరెండర్ లీవ్ కూడా జమ అయ్యాయండి అక్కడక్కడ. సో చెక్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా వర్క్ అసిస్టెంట్ పద్ధతిలో హై స్కూల్ ప్లస్కి వెళ్ళిన ఉపాధ్యాయులకి 2,500 రూపాయలు జమ అవుతున్నాయి. ఒకసారి అది కూడా అకౌంట్లో చెక్ చేసుకోగలరండి. ఇక మరొక న్యూస్ చూసుకున్నట్లయితే తర్లుపాడు మండలంలో నవంబర్ 2021లో పెట్టిన సరెండర్ లీవ్స్ బిల్లుకు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. సో నిన్న రాత్రి అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. మార్చి 2022లో పెట్టిన సరెండర్ లీవ్ బిల్స్ ఇంకా ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది. అది ఈరోజు జమ అవుతాయి. ఇక 2023-24లో పంపిన సరెండర్ లీవ్స్ అప్లై చేసుకున్న వారివి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. అలాగే 2021 నుంచి 2022 దాకా అప్లై చేసుకున్న వారి సరెండర్ లీవ్స్ మాత్రం నిన్న జమ అవ్వడం మొదలైంది. ఇంకా జమ కాని బిల్లు ఏమైనా ఉంటే అవి ఈరోజు జమ అయ్యే అవకాశమే ఉందండి. సో మీలో ఎవరికైనా సరే పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే సరెండర్ లీవ్స్ కానీ ఏమైనా కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.